ఇగో గీ పెద్ద మనిషికి సక్కగా నడుసుడు కూడా కష్టమయ్యేటట్టే ఉన్నది గాని గోనె సంచి బత్తానైతే అమాంతం లేవట్టుకొని మరి ఒక్కొక్కడుగు వేసుకుంటా ఒడ్డెక్కుతున్నాడు పాపం. రోడ్డు మీది కచ్చదాంక మోసుడు ఆయనతోని ఆనట్టున్నది. సీదా కింద పడేసిండు బత్తను. ఓ పెద్ద మనిషి, గీ వయసులా గిన్ని సర్కాస్ ఫీట్లు చేసుడు అవసరమానే నీకు? ఆయంత జారి పడితేవంటే లేని పర్షాన్ మూపైతది. పుక్కిట్లస్తున్నాయంటే ఎన్ని స్టంట్లనైనా చేసేటట్టే ఉన్నారు గదా కొందరు. ఇక ముచ్చటేందంటే హైదరాబాద్కెంచి విజయవాడకు ఉల్లిగడ్డల లోడుతోని పోతున్న లారీ నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గరికి రాంగనే స్కూల్ బస్సుకు టక్కర పెట్టి అడ్డం పడ్డది. పాపం లారీ నడుపుతున్న డ్రైవర్కు దాంట్లున్న క్లీనరుకు చిన్నపాటి దెబ్బలు దాకినాయట గాని రోడ్డు పొంటి పోతున్నోళ్లు వాళ్ళనేం పట్టించుకోలేదు. లారీ బోల్ర వడేటాళ్లకు దాంట్లున్నాయన్ని ఆళ్ల తాతలు కట్టబడి చెంటోడ్చి పండించినయి అన్నట్టుగానే అచ్చినోళ్ళచ్చినట్టు బత్తాలకు బత్తాలనే ఎత్తుకపోయిండ్రు. ఇక బత్తాలు లేవ్వకుంటే ఇద్దరిద్దరు కలిసి కూడా కొంచపోయిండ్రు గాని ఉత్త చేతులతోని మాత్రం పొయ్యేతందుకు ఎవ్వలికి మనసొప్పలేనట్టే ఉన్నది. షా ఆడాడా ఏం మనసులు మోపైతున్నరులా ఈ నడుమ. పక్క పొంటోళ్ళు ఆపతులున్నా కూడా పట్టించుకోకుండా మంది సొమ్ము మీద గీతిరిగా ఆశపడుతున్నారు. రోడ్ల మీదేమన్నా గూడ్సు బండ్లకు టక్కరవుడు పాపం. అవి పాల బండ్లైనా పండ్ల బండ్లైనా కూరగాయల బండ్లైనా ఏవైనా మంచిదే. అడ్డం పడ్డ బండ్ల నుంచి మొత్తం లూటి చేసిపోతున్నారు. ఇసొంటోళ్లను ఏమనాలో కూడా మాకైతే మాటలెత్తలేవు. మరిగ ఏమన్నా అనేదుంటే మీరే అనుండ్రి.